Today I'm there to tell in a brief about the successful outcome of a preterm baby, 1.2 kg, which was born at 7.5 months of pregnancy. We got the child successfully out and we discharged the child in a stable condition. ఈ బేబీని మేము బయటికి ఎలా తీసుకొచ్చామో ఇప్పుడు మేము బ్రీఫ్గా మీకు వివరిస్తాము. యాక్చువల్గా ఫిట్స్తో ఉన్న మదర్ని స్టెబిలైజ్ చేసి ఇమ్మీడియట్గా ఎల్ఎస్సిఎస్ చేసి బేబీని తీయడం జరిగింది. రీసెంట్ అప్పుడు బేబీకి హార్ట్ రేట్ లేదు, రెస్పిరేటర్ లేదు. ఆ బేబీని రెసిస్టెడ్ చేసి ఎన్ఎస్సిలో మేనేజ్ చేసాం. ఎటువంటి మేనేజ్మెంట్ మేము చేసామంటే ఈ బేబీ 9 నెలలు పుట్టవలసిన బేబీ 7.5 నెలలకే పుట్టేసింది. సో గర్భంలో ఉన్న ఎటువంటి ఎన్వైర్న్మెంట్ బేబీకి ఉంటుందో బిడ్డకు ఉంటుందో అటువంటి ఎన్వైర్న్మెంట్ మేము ఎన్ఎస్సిలో ఇచ్చామన్నమాట. టెంపరేచర్ ఏంటంటే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు బేబీకి వార్మ్ టెంపరేచర్ ఉంటుంది, అది బయట మేము వార్మర్ రూపంలో ఇచ్చాము. రెండోది ఏంటంటే బేబీ లంగ్స్. ఈ బేబీ 9 నెలలకు ముందు పుట్టడం వల్ల బేబీ లంగ్స్ మెచ్యూర్ అవ్వలేదు. దీనివల్ల బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. దాన్ని మేము వెంటిలేటర్ సాయంతో సర్ఫెక్టెంట్ సాయంతో మెచ్యూర్ చేసి బేబీ తానంతా తాను ఊపిరి తీసుకున్నట్లు చేసామన్నమాట. మూడోది ఏంటంటే బేబీకి న్యూట్రిషన్ బార్ ఫుడ్. ఈ బేబీకి కడుపులో ఉన్నప్పుడు ఉమ్మడి ద్వారా బేబీకి తన ఆహారం కానీ న్యూట్రిషన్ దొరుకుతుంది. ఈ బేబీ ముందు పుట్టడం వల్ల అటువంటి న్యూట్రిషన్ మేము ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఈ బేబీకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక్కసారి బేబీ డైజెస్ట్ సిస్టమ్ మెచ్యూర్ అయిన తర్వాత బేబీకి తల్లిపాలతో పాటు తల్లికి కూడా ఫీడ్ చేయడానికి బేబీని ట్రైన్ చేసి బేబీకి మెచ్యూర్ అయినట్లు తన యొక్క శక్తి మదర్ ఫీడింగ్ వచ్చిన వరకు మేము ట్రైన్ చేసి ఈ బేబీని పంపించాను అన్నమాట. నాలుగోది ఏంటంటే ఇన్ఫెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బేబీస్ ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ద ఇన్ఫెక్షన్. సో దీన్ని మేము ఏంటంటే 1:1 నర్సింగ్ కేర్ అంటాం అన్నమాట. 1:1 నర్సింగ్ కేర్ అంటే ఒక్క బేబీకి ఒక నర్సింగ్ డెడికేట్ చేసేస్తాం 24/7. సో ఆ నర్సు ఈ బేబీకి సంబంధించిన ప్రతిదీ స్టెరిలైజేషన్, ప్రతి ఒక్క వస్తువు వాడిన వస్తువు ప్రతిదీ ఒకటి స్టెరిలైజేషన్ చేసి వాడి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మొత్తం 23 రోజులు రాకుండా మేము ట్రీట్మెంట్ చేశాము.